హలో అండి. మనం చామంతి పువ్వులు మొక్కలు నాటిన దగ్గర నుంచి అట్ల పువ్వులొచ్చేంత వరకు ఎంత శ్రద్ధగా చూస్తామో, ఆ సీజన్ అయిపోయిన తర్వాత అంటే ఆ పువ్వుల సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. మనం మన దగ్గరున్న ఓల్డ్ ప్లాంట్స్ నుంచి అంటే మదర్ ప్లాంట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇలా స్టెమ్స్ కట్ చేసుకొని, ఆ స్టెమ్స్‌ని మళ్ళీ మనం శాండ్‌లో పెట్టి వాటికి రూట్స్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీపాటింగ్ చేసుకొని, సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికే మన గార్డెన్‌లో చామంతులొచ్చేలా ఎవ్రీ ఇయర్ ఇలానే గదండీ చేస్తాం. నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ నాది. సో, ఇలా శాండ్‌లో పెట్టడం ఆ స్టెమ్స్‌ని మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని జాగ్రత్త చేయడం, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి మళ్ళీ రెడీ చేయడం అలా. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఆ మొక్కల్ని నేనెలా అయితే నెక్స్ట్ ఇయర్‌కి జాగ్రత్త చేసుకుంటాననేది ఈ వీడియోలో చెప్తాను. సాధారణంగా ఏంటంటే చామంతి పూలు సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్‌లో ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హైబ్రిడ్ పూలొచ్చిన తర్వాత త్రూ ఔట్ ఇయర్ చామంతులు అలా వస్తూనే ఉంటున్నాయి. అయితే రెగ్యులర్‌గా సీజనల్‌గా ఉండేలా అయితే మాత్రం మనం వాటిని కొన్ని జాగ్రత్తలు పాటించి సమ్మర్‌లో కాపాడుకోవచ్చుమాట వాటిని. దేశవాళీ మొక్కలైతే మాత్రం అవి 100% మనం వాటిని జాగ్రత్త చేసుకోవచ్చు. హైబ్రిడ్ అయితేనే మనం చెప్పలేం. ఎందుకంటే అవి ఎందుకు ఎండిపోతాయో వాటికే తెలీదు. చాలా సార్లు నాకది రీజన్ గూడా తెలీదండి. అలా ఎండిపోతున్నాయి ఆ మొక్కలు. సో, నేనేం జేస్తానంటే వీటిని పూలన్నీ అయిపోయిన తర్వాత వాటిని మనం 2, 3 టైమ్స్ ఎలా అయితే ప్రూన్ జేస్తామో పువ్వుల సీజన్‌లో, పువ్వులయిపోయిన తర్వాత వాటిని చాలా హార్డ్ ప్రూనింగ్ అనేది చేయాలి ప్లాంట్‌ని. నేనైతే పువ్వులు కోయడం, ఆపేయడం వల్ల ఏంటంటే అవి చెట్టుకలా ఎండిపోయినాయి. సో, వాటినన్నింటినీ మనం హార్డ్ ప్రూనింగ్ చేయాలంటే, ఆ పెద్ద పెద్ద స్టెమ్స్ అన్నింటిని గూడా మనం కట్ చేసేయాలి వాటిని. అలా కట్ చేసినప్పుడు మదర్ ప్లాంట్‌కుండే ఆ కాండం ఏదైతే ఉందో అది చాలా హార్డ్‌గా ఉంటది. సో, ఆ కాండాన్ని బేస్ చేసుకొని పక్క నుంచి చిన్న చిన్న మొక్కలొస్తాయి మనకి. ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే అవి. సో, వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. అలా హార్డ్ ప్రూనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్‌ని కట్ చేయకుండా అలానే ఉంచి పెద్దగా ఏదైతే ఉందో అంటే పెద్ద పెద్ద స్టెమ్స్‌తో ఏదైతే ఉందో ఆ మొక్కల్ని మాత్రం అదే ఆ కొమ్మల్ని మాత్రం కట్ చేసేయాలి. అలా కట్ చేసినప్పుడు కొంచెం లావుగా ఉన్న స్టెమ్స్‌ని స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఈ మదర్ ప్లాంట్ పోతే అవైనా ఉంటాయి మనకి. సో, అలా ఏంటంటే ప్రతి చెట్టుని మాక్సిమం ప్రూన్ చేసేస్తాను. చిన్న చిన్న పాట్స్‌లో పెట్టిన మొక్కలను మాత్రం అవి వేర్లతో తీసేసి వాటిని ఇలా ఈ పెద్ద టబ్స్‌లోనే మళ్ళీ ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుంటానవి. కొంచెం షేడీగా ఉన్న ప్లేస్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. అలా నీడలో పెట్టుకునే ముందేంటంటే, ఇలా ఇవన్నింటిని మనం కట్ చేసేస్తాం కాబట్టి, కొంచెం కంపోస్ట్ ఏదైనా పైన ఒక లేయర్‌లా ఆ మొక్కలకి చల్లుకుంటే, సో, మనం ఇంతలా చేసేస్తాం గదా! ఆ మొక్కలకి చల్లుకుంటే ఏంటంటే, ఆ వచ్చే చిన్న చిన్న సక్యులెంట్స్ కొంచెం హెల్తీగా వస్తాయి. సో, అందుకని ఏంటంటే, మనం కొంచెం కంపోస్టు లేదంటే కొద్దిగా మట్టయినా సరే, వాటి పైన నెమ్మదిగా వేయడం, వాటరింగు. ఇది మన ఆ మట్టిని కలిపేటప్పుడు కోకోపీట్ కంటే కూడా ఓకా ఉంటుంది కదండీ! దాన్ని నేను కొంచెం మట్టిలో మిక్స్ చేసుకొని మొక్కలకి వేస్తాను. దానివల్ల ఏంటంటే సమ్మర్‌లో వచ్చే ఆ హీట్ నుండి కొంచెం మల్చింగ్‌లా ఉంటదది. తట్టుకుంటాయి ఇవి. అలా అని మరీ ఓవర్‌గా వాటరింగ్ కూడా చేయకూడదు దీనికి. తగినంత నీరిస్తూ ఆ మొక్కల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌కి కూడా అవి మనం జాగ్రత్తగా ఉంచుకోవడం జరుగుతది. ఒకవేళ మనకి అందరికీ కుదరకపోవచ్చు కదండీ! షేడ్‌గా ఉన్న ప్లేస్‌లోకి పెట్టడం. అలాంటప్పుడు ఏంటంటే ఈ పాట్స్‌లోనే ఏమైనా చిన్న చిన్న ప్లాంట్స్ కనకాంబరాలు గానీ, తర్వాత ఈ నాచు గులాబీలు అవి అంటాం కదండీ!
అలాంటివి వేస్తే ఈ మొక్కలకి అంత హీట్ ఉండదు చామంతులకి. సో వాటితో పాటు కలిసిపోయి ఆ వాటరింగ్‌ని కంప్లీట్‌గా అవే తీసుకోకుండా వాటి చుట్టూ ఉన్న మొక్కలు తీసుకుంటాయన్నమాట. అలా కూడా వీటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. సో వీటన్నింటిని మ్యాక్సిమం కట్ చేసేయాలి. పెద్ద పెద్ద టబ్స్‌లో ఉన్న వాటినైతే మాత్రం అలానే ఉంచేస్తాను. మనం చిన్న చిన్నగా కుండీల్లో అవి పెడతాను కదండీ! అవి అయితే మాత్రం ఉంచను నేను. వాటిని తీసేసి ఈ పెద్ద టబ్స్‌లోకి నేను ఇలా షిఫ్ట్ చేసేసుకుంటానన్నమాట. సో అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. మనకి మళ్ళీ జూన్ మంత్‌లో చక్కగా మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి చిగురులతో. ఇలా ఏంటంటే నేను స్టెమ్స్ అన్నింటిని అంటే అన్ని కలర్స్ ఉన్న స్టెమ్స్‌ని ఇలా పెట్టుకున్నాను. సో వీటికి కూడా రూట్స్ వస్తాయి కదా అని. అయితే వీటిలో నేను కంప్లీట్‌గా ఓన్లీ సాయిలే అదే శాండ్ పెట్టలేదు. గార్డెన్ సాయిలు, తర్వాత శాండ్, కొంచెం కంపోస్ట్ అలా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇవి. వీటికి రూట్స్ వస్తాయి కదా అని. అయితే ఈసారి నేను చేసిన పని ఏంటంటే చామంతి పూలన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే చామంతి పూల నుంచి కూడా మొక్కలు వస్తాయని విన్నాను నేను. సో ఈ ఇయర్ అది టెస్ట్ చేద్దామని చెప్పి ఆ ప్రయోగం కూడా చేసేస్తే నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. సో అందుకని పూలన్నింటినీ మ్యాక్సిమం కలెక్ట్ చేసుకున్నాను వాటిని. అవి ఎండిపోయిన వాటిని పర్టికులర్‌గా ఒక బాక్స్‌లో పెట్టుకొని ఉంచుకున్నాను. చూడాలి ఈసారి వీటిని కూడా అంటే ఈ పువ్వులు సీడ్స్‌లా వర్క్ చేస్తాయని అన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూస్తాను. సో నేనైతే వీటిని ఇలా ప్రిజర్వ్ చేసుకున్నాను. వీటికి ఏంటంటే మదర్ ప్లాంట్‌కున్న కాండం ఇలా హార్డ్‌గా ఉంటది. దాన్ని ఆనుకుని పక్క నుంచి మనకు మొక్కలొచ్చేస్తాయి. వీటిని మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోద్ది. అలా అని సమ్మర్ కదా అని ఓవర్‌గా వాటరింగ్ ఇవ్వకూడదు. వేళ్ళు కుళ్ళిపోతాయి దీనికి. నేనైతే దీంట్లో మరువం పాతాను. మరువం ఒక 2, 3 కనకాంబరం మొక్కలు అలా వేసుకున్నానన్నమాట. అంటే డైరెక్ట్ సన్‌లైట్ దీనికి తగలకుండా ఉండాలని. ఇలా చూడండి ప్రూనింగ్ చేసిన 2 వీక్స్‌కి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. మనం చామంతి మొక్కల్ని అలా జాగ్రత్త చేసుకుంటే అంటే హార్డ్ ప్రూనింగ్ చేసుకొని కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి రెడీమేడ్‌గా మనం నర్సరీ నుంచో ఇంకో చోట నుంచో పాట్స్ తెచ్చి పెట్టుకోక్కర్లేకుండా మన దగ్గరే మనం న్యూ ప్లాంట్స్‌ని మళ్ళీ పెట్టుకొని సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికే మన గార్డెన్‌ని మంచి మంచి పూలతో కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు.